ఈ యొక్క భారతదేశం యొక్క నాగరికత, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ కూడా చూడే ఆధ్యాత్మికత ఇవన్నీ ప్రపంచానికి తెలియజేసినాడు మేము. అయితే నాకు కూడా ఇంకా కొంతమంది ఉండి వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం తక్కువ, కానీ నేను దాన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా అందరికీ ఒక ధైర్యం చెప్పి ఆజాద్ హిందూ ఫౌజ్లో కూడా చాలా అక్కరగా బాధపడినాను. ఎంత 2703 మందిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి డైవర్ట్ చేసినాం. ఎక్కడ కానీ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నా బెనిఫిట్స్ నా జీతము, పెన్షను, తిరుపతి 5 ఏకర్స్ ఇచ్చింది దాంట్లో ఉంది. అవిలాల్ 5 ఏకర్స్ ఇస్తే అది కూడా దేశానికి త్యాగం చేసి తర్వాత కలకత్తా చీకటి జైలుకత్త ఎట్లా అంటే 100 మంది ఉండే చోట 1000 మంది. అక్కడ వెలుతురు ఉండదు, నీళ్ళు ఉండదు, తిండి ఉండదు, ఇట్లా నిలుచుకో ఉండాలండి. అదే వెలుతురు అని దాని పేరే చీకటి జైలు. అక్కడ చాలా కష్టాలు అనుభవిస్తుంది. ఒక దీన్ని కట్టినారు, పైన ఒక అది ఉంటే ఒక రాడ్డు ఉంటే ఆ రాడ్డు కట్టి కొడతా ఉంటే ఏలేదు చూడండి. ఈ నర్వ్స్ ఒక 5-6 పోయినాయి, నర్వ్స్ పోయినాయి. గబ్బామని రాయలేము, మిగతా మాట్లాడేసేమో బాగా. తెల్లదొర ఆంగ్లేయుల లాఠీల దెబ్బకు లాఠీ దెబ్బకి పోయింది. ఎమ్రామ్ బేబీ కొట్టేదే నా వెనక 33 కోట్ల మంది ఉంటే ఎంతమందిని కొడతామని బూంచినాను వాడిని. 8 మినిట్స్ కొట్టామని దెబ్బ 8 మినిట్స్ అంటే 9th మినిట్లో వారన్ హేస్టింగ్స్ ఉత్తర విశ్వేశ్వరవాడు వదిలేయండి. గవర్నర్ జనరల్ మన దేశానికి ఆ కాలంలో వైస్రాయ్, బ్రాకెట్లో వైస్రాయ్ అని ఉంటుంది. వదిలేయండి వాళ్ళైనా వదిలేసి నాకు అక్కడి నుంచి ఆ తాడు ఇప్పేసి నన్ను వదిలిపెట్టి అందుతో పాటుగా నేను బయట. సరే, మీరు గాంధీజీతో వెళ్ళారు, గాంధీజీ గారిని ఫస్ట్ చూశారు. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారితో కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కావచ్చు, కామరాజ్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, అంబేద్కర్ కూడా వీళ్ళందరితో ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి మీకు అందరికి? మాకు ఈ స్వాతంత్రోద్యమంలో ఏర్పడింది, అంతకుముందు లేదు. స్వాతంత్రోద్యమంలో పోయిన తర్వాత మ్యూచువల్ కోఆపరేషన్ ఏర్పడింది. వాళ్ళ ముందర మీరు చిన్న పిల్లాడు కదా, అప్పుడు చిన్న పిల్లోడు అయినా కూడా నేను వాళ్ళతో ప్రతి ఒక్కరితో నాకు మ్యూచువల్ కోఆపరేషన్ ఉండింది. 550 సంస్థలు ఉండింది మన దేశంలో. స్వతంత్రం వచ్చినప్పుడు 554 సంస్థానాలు ఉంటే రాజులు, నవాబులు, పాళేగారులు, జౌడీదారులు అని కొంత భాగాలంతా ఉండి చేస్తే వీటినంతా హోంశాఖ పదవి ఇచ్చింది ఆయనకి.